అందరికీ నమస్కారం అండి. నా పేరు పత్తుగల వెంకట్రావు. బీసీ కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఒక విషయం తెలియజేయాలని వీడియో చేయడం జరుగుతుంది. రేపు అనగా 23 నవంబర్ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు బీసీ కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరైతే బీసీ కాలనీలో రక్షణ రంగంలో పనిచేసి పదవి విరమణ పొందిన కొంతమందిని ఐడెంటిఫై చేసి వారిని గౌరవించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ వారిని కూడా కొంతమందిని గౌరవించవలసిన బాధ్యత అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది సొసైటీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది ఒక 2 విషయాల్లో మీ అందరూ తెలియజేయాలని ఈ వీడియో చేస్తాను. ముఖ్యంగా అయితే మా నాన్నగారు అయినటువంటి శ్రీ ప్రత్తికల పద్మనాభం గారు మీ అందరికీ సుపరిచితులు. ఆయనకి ఆ రోజుల్లో ఆయన చేయగలిగినటువంటి సహాయం, ఎవరు ఎప్పుడు ఏం పని అడిగినా, ఎక్కడ తీసుకెళ్లాలన్నా, ఎవరు ఏ నాయకులతో పని ఉందన్నా వెళ్ళి ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆయన తదనంతరం మన బీసీ కాలనీలో నేను చూసినటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఎందుకో ఈ సొసైటీని చూసి ఏదో చెయ్యాలి, సొసైటీకి ఈ ఊరిని మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ఒక సొసైటీ ఉంటే అందరూ బాగుపడతారు ఏదో రకంగా అని ఆలోచన చేయడం జరిగింది. ఆనాడు సొసైటీ పెట్టాలని వచ్చిన రోజు ఈ బీసీ కాలనీలో చాలామంది ఏదో రాజకీయాల కోసం పెడుతున్నారు, అంతే తప్ప దీనికి ఏమీ ఇలా ఏం చేసేది లేదని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడడం ఇలా జరిగింది. సరే, మనం చేయాలని సంకల్పం, మనం మంచి చేయాలని ఆలోచన, ఇవన్నీ కలిసి ఆ రోజు నుంచి ఈరోజు ఓపికగా ఎన్ని మాటలైనా పడుతూ ఎంతమంది విమర్శలు చేసినా మన ఆశయం ఒకటే, ఈ ఊరిని మార్చాలి అని ఆ రోజు మొదలెట్టిన ప్రయాణం నేటికి మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఒక 250 కుటుంబాల దగ్గర చేర్చింది. నిజంగా మా కుటుంబ సభ్యులందరికీ ఈ విషయంలో మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం ఖచ్చితంగా మనం ఏదైతే చేయాలని అనుకున్నాం దృఢ సంకల్పంతో దాన్ని అందుకోవడంలో అతి దగ్గరలోనే ఉందని నాలో ఆలోచన కలుగుతుంది. అయితే నాతో పాటు నాకు దొరికినటువంటి మా టీము నిజంగా అది భగవంతుడు ఇచ్చినటువంటి టీం లాగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఒక్కడనే ప్రయాణం చేస్తుంటే చాలా టైం పడుతుంది. బట్ అన్ని పనులు నేను చేస్తున్నప్పటికీ నాకు మేము ఉన్నామంటూ మా కమిటీ సభ్యులందరూ ఎప్పుడు ఏది చెప్పినా నా మాటకి కాదనక నన్ను నమ్ముతూ నన్ను నడిపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏ రోజు ఏది ఆశించట్లేదు. నిజంగా అలాంటి వాళ్ళు మన బీసీ కాలనీలో ఉండడం మనందరూ అదృష్టం. అలాగే అలాంటి వాళ్ళు నాతో రావడం నిజంగా నేను ఈరోజు ఇన్ని చేయగలుగుతున్నానంటే కారణం వాళ్ళే. నా వెనక ఎంతమంది ఉన్నారు, నాకు అండగా ఉన్నారు అనే ఒక ధైర్యం. ఆ ధైర్యం ఇచ్చిన మా కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు 23వ తారీఖున జరగబోయే కార్యక్రమం ఒక ఇంపార్టెంట్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, వేదిక మీదకి అనేక మంది పెద్దలు రాబోతున్నారు. ఆ పెద్దలందరి సమక్షంలో మన ఆలోచనలు తెలియజేయగలగాలి, మన బలం చూపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ గ్రామాన్ని వెళ్ళి చూడండి, ప్రతి గ్రామానికి ఒక స్వర్గధామం ఉంటుంది, అలాగే కమ్యూనిటీ హాల్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఉంటుంది. మనకన్నా తర్వాత వచ్చినటువంటి కాలనీలకు వెళ్ళి చూడండి ఒకసారి ఎంత డెవలప్ అయ్యాయో. బట్ మనము సిటీకి దగ్గరలోనే ఉన్నాము, కానీ డెవలప్మెంట్ విషయంలో ఎందుకో వెనకబడ్డాం. అలాగని ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే
ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేశారు. అప్పుడున్న పరిస్థితులు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ గురించి మనము డిస్కస్ చేయాల్సినంత అవసరము లేదు. బట్ మన ఆలోచన ఎవరు వచ్చినా రాకపోయినా మన ఊరు మన బాధ్యత కాబట్టి మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందాం అనే ఒక ఆలోచనతో మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో సొసైటీ పెట్టి ఈ రోజుకి మనం చేయగల పనులు చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది ఇంకా వేగంగా డెవలప్ అవ్వాలంటే మీ అందరి సహకారం తప్పనిసరి. ఆ రోజు ప్రతి ఒక్కరూ హాజరైతే మనకున్నటువంటి బలాన్ని బయట సమాజానికి చూపించుకున్నట్టు అవుతాం. తద్వారా మన కార్యకలాపాలని చేసుకోవడంలో సఫలీకృతం అవుతాం. ఎందుకంటే ఇంతమంది ఉన్నారా, ఇంతమంది పాపం ఎదురు చూస్తున్నారు ఈ సమస్య కోసము, వీళ్ళకి ఏదో చేయాలనే ఆలోచన ఆ రోజు నాయకులు అవనియండి, అధికారులు అవనియండి ఖచ్చితంగా కలుగుతుందని నా మనవి. సో అందుకోసం మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి ఖచ్చితంగా వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది ఏ ఒక్క వ్యక్తితో కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది వెంకటరావు అనే వ్యక్తి వ్యవస్థాపకుడు కదా, సొసైటీ పెట్టాడు కదా, తనదేమనుకోకండి. కాదు, ఎవరు పెట్టినా ఇది మనందరికి సంబంధించింది. దీని ఫలాలు ప్రతి ఒక్కరికి అనిపించవలసిందే. ఎందుకంటే ఒక ఊరు బాగుపడితే ఒక వెంకటరావు వ్యక్తి ఒకటే బాగుపడ్డాడు. ఊరు అందరికీ పనికి వచ్చినది. వ్యక్తిగతం పని లేదు, మనం చేయము. ముందే చెప్తాం, వ్యవస్థకు సంబంధించినవి టేకప్ చేయడం జరుగుతుంది. 10 మందికి మంచి జరగాలన్న ఆలోచన ఉంది. కాబట్టి మీ మనసులో ఇప్పటికి ఒక్కసారి ఆలోచన, ఒక అవకాశం నాలాంటి వాడికి ఇస్తే ఖచ్చితంగా కరప్షన్ లేని రాజ్యం మనది. సేవే పరమార్థం మన ఆయుధం అని మన ఆ ఆలోచనతోనే ఈ సొసైటీ పెట్టి మన ఊరిని అభివృద్ధి చేయాలి. ఎలాగైనా మన ఊరిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. బట్ ముందు మీ అందరూ చూస్తారు, ఏం చెప్పాను, ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏ క్షణం ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో, ఏది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనేది భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేసే రోజు ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చేసే పనులు అలాంటివి, చేయబోయే పనులు కూడా అలాంటివి. ప్రతి కుటుంబము నన్ను ఆదరించే విధంగానే నేను ఉంటాను. ఎందుకంటే నాకు మరో ఆశ లేదు, మరో ఆలోచన లేదు, ఏదో సంపాదన కోరిక లేదు. నాకున్న కోరికల్లా ఈ బీసీ కాలనీని సుందరవంతంగా అందంగా తయారు చేసి మన ఊరిని చూడటానికి బయట వాళ్ళు వచ్చేటట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ నవంబర్ కార్తీక మాసంలో చాలామంది ఒక గుడి ఉందనో, అలా ఊరు బాగుందనో, లేదా అక్కడ ఇది బాగుందనో చూడడానికి వెళ్తుంటారు పిక్నిక్ అని. సో ఇకపైన అదే పిక్నిక్ మనకి ఊరికి వచ్చేటట్టు చేయాలి. మన ఊరిని అంత సుందరంగా తయారు చేయాలని నా భావన. ఆ ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి, ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా చేరుతామన్న నమ్మకం నా దగ్గర ఉంది. బట్ నాకు కావాల్సిందల్లా మీ అందరి అండదండలు. మీ అందరి అండదండలు ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా బీసీ కాలనీని ఒక అందంగా తయారు చేయగలన్న నమ్మకం నాలో ఉంది. మొదటగా మీరు చేయవలసింది, అలాగని మిమ్మల్ని ఏ ఒక్కరిని కూడా 1000 లక్షలు డొనేషన్లు ఇమ్మని ఇది చేయనని ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరిని అడగము. మనము కావాల్సింది ఏంటంటే మీ అందరి మద్దతు, మీ అందరూ సోదర భావంతో మా సోదరుడు ప్రతి ఇంటి బిడ్డ మీ బిడ్డ అనుకొని ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఏ రాత్రి ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా ముందుంటాము. సొసైటీ అనేది ఇది మనది అని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి. సొసైటీ అనేది ఒక వెంకటరామ వ్యక్తిది కాదు, ప్రతి ఇంటిది. ఈ బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంబంధించింది సొసైటీ. కాబట్టి సొసైటీ చేసే ప్రతి కార్యకలాపాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని నా ఆలోచన. అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి, నమ్మండి. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే నాకు చెడైన ఆలోచన రాదు, చెడు చేయాలనే భావం లేదు, అలాగని సంపాదించాలని కోరిక లేదు. నాకు ఉన్నదల్లా ఈ బీసీ కాలనీని మాత్రం ఖచ్చితంగా మంచిగా తయారు చేసి మా బీసీ కాలనీ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నా తాపత్రయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్యక్రమం ఇచ్చేసి దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం. థ్యాంక్ యూ.